తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 8 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 14 ఫిబ్రవరి 2026 శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రుడు, అర్ధాష్టమ రవికుజులు, పంచమంలో రాహుబుధ శుక్రుడు సంచారం, షష్టమంలో శనైశ్వరుడు, భాగ్యస్థిత బృహస్పతి, ఏకాదశి కేతు యొక్క సంచారం. ఇక తులారాశి వారికి వారంలో అన్ని రకాలుగా ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు. చిన్న తరహా వ్యాపారస్తులకు సానుకూలమైన ఫలితాలు కలుగుతున్నాయి. నూతన వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ రవికుజుల యొక్క సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు రాణించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కుటుంబపరమైన విషయాల్లో కాస్త ఖర్చు స్థానం పెరుగుతుంది. కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక తులారాశి వారికి అర్ధాష్టమ రవికుజుల సంచారం వల్ల కన్స్ట్రక్షన్లో ఉండేటువంటి వారు గృహ నిర్మాణాలు, గృహ సంబంధితమైన కార్యాచరణ విషయంలో ఖర్చు స్థానం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి పనులను పునః ప్రారంభం చేసుకుంటారు. రుణబాధల నుంచి ఉపశమనం పొందేటువంటి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల రంగాల్లో ఉండేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన. గతంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, రావాల్సిన ధనం విషయంలో కొంత ఆలస్యం, జాగరణ, ఒత్తిడి భారం రీత్యా ఈ వారంలో ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారికి పంచమ రాహుబుధ శుక్రుల యొక్క సంచారం వల్ల చేసే ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో కూడుకున్న కార్యాచరణ వల్ల సానుకూలమైన పరిస్థితులు పొందే వారంగా చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యా విషయాల్లో అభివృద్ధి కలుగుతుంది. విద్యా ఉత్తీర్ణత బాగుంటుంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి కూడా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఆర్థికపరమైనటువంటి ఖర్చు, రుణ సంబంధితమైన ఒత్తిడి రీత్యా ఉపశమనాన్ని పొందుతారు. వృత్తి వ్యాపారాలకు సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. పంచమ బుధ శుక్రుల యొక్క సంచారం వల్ల తులారాశి వారు ఈ వారంలో కొన్ని వృత్తి సంబంధితమైన కార్యాచరణ విషయంలో కొంత సానుకూలంగా గతంలో ఆగిపోయిన వ్యవహారాన్ని ఒక పట్టుదలతో ముందుకు తీసుకెళ్లి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. షష్టమ శనైశ్వరుని సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్య రీత్యా ఉపశమనం కలుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు మీ శ్రమకు మంచి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. సినీ, రాజకీయ, కళారంగాల వారికి కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా తులారాశి వారికి వారం మనం చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారి వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో తులారాశి వారు ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. కాలభైరవుడి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి. సోమవారం రోజు విశేషంగా పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి. పంచాక్షరి నామాన్ని మనసులో జపం చేయండి. మీరు చేయబోయే ప్రతి పనిలో సానుకూలంగా విజయవంతమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారు ప్రతిరోజు కూడా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని జపం చేయండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల చక్కటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు.